దినం పెరుగుతున్న మానసిక ఒత్తిడికి మంది పరేషాన్ అవుతుండ్రు. పొద్దంతా పనిచేసేటోళ్లు ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ ఒత్తిడి తగ్గించుకోనికి ఎన్నో తీర్ల మందులొచ్చినా యోగానే మంచిదని అంటున్నారు పబ్లిక్. దునియాల చిన్న చిన్న పనులకే చిరాకు పడుతుంటారు జనం. కానీ గా చిరాకు తప్పించుకోనికి ఇప్పుడెక్కడున్నా యోగానే వినిపిస్తుంది. మనసు సల్లగుండేందుకు మంది మొత్తం యోగానే మంచిగుంటది అంటున్నారు. ఇక చిన్న పోరగాడి నుంచి పెద్దోళ్ల వరకు యోగా చేస్తూ ఒత్తిడిని దూరం పెడుతున్నారు. ఒకచోటనే నలుగురు గుడి యోగా చేస్తుండ్రు. యోగాతో మనసు నిమ్మలమవుడే గాక మన మీద మనకు నమ్మకం పెరుగుద్దంటున్నారు డాక్టర్లు. సో డిప్రెషన్లో మీకు ఫిజికల్గా అంటే శారీరకంగా మనము లేజీనెస్గా ఉంటాము. సో అది మనము చాలా యాక్టివ్గా ఉండటానికని ఈ ఆసనాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. సో ఈ యాక్టివిటీ చేయటం వల్ల మీకు ఏమైతే ఫిజికల్గా మనము శారీరకంగా చాలా యాక్టివ్గా ఉండవచ్చు. లేజీగా పోవటానికి మళ్ళీ ఈ విధంగా మనకు శారీరకంగా మనము యాక్టివ్గా ఉంటాం. పొద్దంతా పనిచేసేటోళ్లకు యోగాతో ఆరోగ్యం మంచిగా ఉంటది అంటున్నారు. పనిచేసేటోళ్ల చిరాకు మామూలే అనుకున్నా పనొత్తిడితో ఆరోగ్యం ఖరాబ్ అయిద్ది అంటున్నారు. అందుకే దినం 1 గంట యోగా చేస్తే ఏ నెత్తి నొప్పులు ఉండవంటున్నారు యోగా చేసేటోళ్లు. ఇంట్లో వర్క్ కి స్కూల్లో వర్క్ కి చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యాను. సో నాకు యోగా ఇక్కడ ఉందని తెలిసి నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను హార్డ్లీ 10 days అవుతుంది స్టార్ట్ అయ్యి యోగా చేస్తూ. కానీ నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది యోగాలో జాయిన్ అయినప్పటి నుంచి. ఇన్ అండ్ అవుట్ mentally and physically, yoga is the only best solution, because in a lot day-to-day activities we face number of stress, anxiety, dan valla manaki depression vachestadi, setback అయిపోతాం లైఫ్ లో, గోల్స్ అన్ని అటు ఇటు అయిపోతాయి. సో యోగా ఏంటంటే ఇట్ ఎన్హాన్సెస్ టు ఫోకస్ యూ ఆన్ యువర్ గోల్స్. మీరు ఇంకా క్లియర్గా ఉంటారు. The benefits of yoga are too many, not to tell in one. Exercise is something which keeps you fit and active throughout the day. I have lost weight actually. యోగా చేసుడుతో మనసు సల్లగుంటదంటున్నారు జనం. ప్రతి ఒక్కళ్ళు యోగా చేస్తే మంచిదంటుండ్రు.